హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు టాక్స్. బ్రేక్అవుట్ అదే రాజా గౌతమ్ బ్రహ్మానందం గారి చిన్న కొడుకు పెద్ద కొడుకు మనకు తెలియదు. అసలు ఈ సినిమా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అనేది చెప్పుకోవాలి. అంటే ఎవరైతే ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ట్రై చేయాలనుకుంటారో వారికి మాత్రమే కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా మ్యాక్సిమం ఎవరికి నచ్చకపోవచ్చు. ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో ఏంటంటే డైరెక్టర్ అవ్వడం కోసం ఒక హీరోకి స్టోరీ చెప్పడం కోసం వెళ్తాడనమాట. అక్కడ హీరోయిన్ అంటే ఉండడు, మా ఇదంతా డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఇదంతా కామనే కదా అని చెప్పి వెనక్కి వచ్చేస్తాడనమాట. వెనక్కి వచ్చేసి మళ్ళీ హీరో ఈ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే హీరో ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, నేను లేనురా, నేను వచ్చేంత వరకు ఎక్కడొకక్కడ ఉండరా అని చెప్తే సరే అని చెప్పి మనోడు అక్కడ బయట వెయిట్ చేస్తుంటే ఒక మెకానిక్ గ్యారేజ్ పర్సన్ వచ్చి, అన్న పర్లేదు మీరు అప్పటి వరకు నా గ్యారేజ్లో ఉండండి అన్న అని చెప్పి పిలుస్తాడు అనమాట. సరే అని చెప్పి అతను గ్యారేజ్ అప్పటికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ గ్యారేజ్లో ఏం జరిగింది అనేది మొత్తం కూడా బేసిక్ కాన్సెప్ట్. మనోడికి ఒక డిసీజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిసీజ్ వల్ల ఎలా ఆ గ్యారేజ్ని ఏం చేసాడు అసలు అనేది మొత్తం కూడా కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుంటే, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి స్లోగా డ్రాగ్ చేసి మరీ ఇంత ల్యాగ్తో సినిమా చూస్తారని నేను అనుకోలేదు. అంటే మరి ఇంత అంటే తక్కువ టైమే, బట్ మనకి ఎక్కడ కూడా హై ఫీలింగ్ ఇచ్చే కాన్సెప్ట్ కానీ హై ఫీలింగ్ ఇచ్చే సీన్ కానీ మనకి ఎక్కడ కనిపించదు. ఏదో లాస్ట్లో కొంచెం ఓకేరా అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప మిగతా ప్లేస్ మొత్తం కూడా మనకి చాలా స్లోగా డ్రాగ్ చేసి మరీ నడుస్తూ ఉంటుంది. నాకైతే ఎక్కడ కూడా నచ్చలేదు. అసలు హీరో యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. మిగతా ప్లాట్ అంతా కూడా కాన్సెప్టే చాలా కొత్తగా ట్రై చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా స్లోగా తీసుకొచ్చారు. కొంచెం ఎక్సైటింగ్గా కొంచెం స్పీడ్గా చూపించుంటే చాలా బాగా అనిపించేదేమో. నాకైతే కొంచెం స్లోగానే ఉంది చెప్పాలంటే సినిమా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా సినిమా అడిగితే చాలా తక్కువ మందితో సినిమా చూపించారనిపించింది నన్ను అడిగితే. ఇది ఒక ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతే 1 hour 10 minutes 7 minutes అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఇక్కడ పక్కన ఇస్తున్నాను చూడండి, ఓకేనా. ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే తెలియదు. నెక్స్ట్ నీలిమేఘ శ్యామ అని చెప్పి మూవీ కూడా ఉంది, అది కూడా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ చూశాను, ఇంకా రివ్యూ పెట్టడమే లేటు, ఓకేనా. ఆ మూవీ రివ్యూ కూడా వచ్చేస్తుంది, చూసేయండి. అలాగే నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.